యోహాను సువార్త 4. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూడండి ఎంతమందిని మార్చిందంట ఇది. అనేకులు అనండి. ద హోల్ సిటీ బికేమ్ హర్ చర్చ్. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. అంటే చూడండి, వీళ్ళు కదిలారు, ఆమె కదిలింది. ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 1000 అడుగులు నీ వెనకాలేయడానికి రెడీ. జస్ట్ మూవ్ అండ్ డూ వాట్ గాడ్ వాంట్స్ యు టు డూ. అనండి స్టెప్ ఆఫ్ ఫెయిత్ అనండి, విశ్వాస అడుగు అనండి. బి బోల్డ్ అండ్ టేక్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్. రేపు పొద్దున ఊరు అంతా ఏమంటది? They would have told that woman, if you wouldn't have told us, we would have missed this savior of the planet, Jesus Christ. ఎంతమంది నా కుటుంబం అంతా అతలాకుతం అయిపోయింది అనుకున్న వాళ్ళు, if you have a messed up family, కుటుంబము నిందలతో ఉన్నారా? Now can anybody disqualify you? Can you be disqualified? నేను అర్హుని కాదని అన్నాను ఉందా అసలు? ద మోర్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ టు బి హైలీ క్వాలిఫైడ్. నేను అర్హుని కాదు, అర్హురాలు కాదు అనుకుంటున్నావా? దేవుడు నీకు అందరికంటే ఎక్కువ అర్హతనిస్తాడు. హీ వాంట్స్ టు బి పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ గుడ్, బట్ నో హిస్ మెర్సిఫుల్ నేచర్. A glorious revival is beginning from your life today. మార్కు సువార్త 5:2-5 వరకు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని. ఎక్కడ వాసం చేసేవాడంట? సమాధులు. నథింగ్ గ్రోస్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. సమాధుల్లో ఏదైనా ఎదుగుతుందా? సమాధుల్లో డెవలప్మెంట్ ఉంటుందా? నువ్వు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ వస్తే సమాధి బ్యూటిఫుల్ గా తయారవుతుందా? డెడ్ థింగ్స్ డోంట్ గ్రో, దే స్టింక్, దే లుక్ ద సేమ్, దే ఆర్ ఆల్వేస్ డెడ్. Dead stuff doesn't change. This man is living in the tombs, dwelling among the tombs. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనాను ఎవడును వాడిని బంధింపలేకపోయాడు. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఎంతమంది తెలుసు ఇతను? అందరికీ తెలుసా లేదా? మార్కు సువార్త 5:15. ఇతని స్థితి ఏమైందో చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ టు హిమ్. జనులు జరిగినది చూడవెళ్ళి యేసుప్రభువు ఏం చేశారు? ఇతనిలోంచి దయ్యాల్ని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేస్తే చక్కటి బట్టలేసి అతన్ని కూర్చున్నారంట. జీసస్ సెట్ హిమ్ ఫ్రీ ఫ్రమ్ ద లీజియన్. అతనిలో దయ్యాలు మీరు ఎంతమంది అంటే వాళ్ళు ఏం పేరు చెప్పారంట? దయ్యాల మోక అంటే ఇవి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడి జీసస్ సెట్ హిమ్ ఫ్రీ. హి కాస్ట్ అవుట్ దట్ లీజియన్. అప్పుడు జనులు జరిగినది చూచి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నాడు చూసి భయపడేది. They came to Jesus and see him that was possessed with the devil and had the legion sitting and clothed and in his right mind, and they were afraid. ఇంత గొప్పగా కూడా బ్లెస్ అవుతారా? ఇంత గొప్పగా విడిపింపబడతారా? ఇలాంటి షుగర్ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి బీపీ కూడా నార్మల్ వస్తుందా? ఇలాంటి గడ్డలు కరిగిపోతాయా? ఇలాంటి గర్భం కూడా ఫలిస్తుందా? పూట గడవని పరిస్థితి నుంచి ఇంత సమృద్ధియా? ఎంతమంది ఇలా చేయగలరని నమ్ముతున్నారు దేవుడు? yes, God can do such. God has set him free, this boy. ఇతనేమో నేను యేసుని వెంబడిస్తాను అన్నాడు. లేదు, అప్పుడు యేసువారు అంటే నన్ను ఎక్కడ వెంబడిస్తావయ్యా? వెళ్ళు, ఈ గొప్ప కార్యాలు అనేకులకు నువ్వు చెప్పు, ప్రకటించు. గో ప్రీచ్ దిస్ టు పీపుల్. ఇప్పుడు ఇతను వెళ్ళి 10 ఊర్లకి, డెకాపోలిస్ 10 ఊర్లకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. చూద్దాం మార్కు సువార్త 5:18-20. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. And when he was coming to a ship, he that repossessed the devil prayed him that he might be with him. కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి. ఇది డెకాపోలి అంటే 10 ఊర్లు కలిపి ఒక ఊరు అంట. ఇది డెకాపోలిస్ అంటే తన ఇంటికే కాదు, మొత్తం అంతా ప్రకటించాడు. ఇది దేవుని చిత్తమా కాదా? మరి కొన్ని చోట్ల దేవుడు ఎవరికి చెప్పొద్దని ఎందుకన్నాడు? ఇదేమో వెళ్ళి చెప్పమన్నాడు, కొంతమందినేమో చెప్పొద్దు అన్నాడు. ఇంతకు ముందు యేసుప్రభువు వారు అద్భుతాలు చేస్తే అంతా వెళ్ళిపోయి ఇప్పుడు శాస్త్రులు పరిశీలనకి వెళ్ళిపోయి వాళ్ళ పదవులు పోతాయని వాళ్ళు ఏం చేయబోతున్నారు? అందుకని కానీ దేవుడికి అతను స్వస్థపరచాలని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటించారు. అందరూ ఏం చేశారంట?
నిన్ను చూసి భయపడి ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి, అసలు ఫలించలేదా? హద్దులు లేని భయంకరమైనటువంటి జీవితమా, దేవుడు నిన్ను విడిపించి గొప్పగా వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ సచ్ ఎ హారబుల్ పర్సన్. ఇప్పుడు చెప్పండి, ఇంతకాలము ఆలస్యం చేస్తుంది దేవుడా మనమా? యూ హావ్ బీన్ డిలేయింగ్ దిస్. గాడ్ ఈజ్ రెడీ టు డూ మైటీ థింగ్స్, పవర్ఫుల్ థింగ్స్. ఇన్ని తెలిసిన తర్వాత మనం ఆలస్యం చేయకూడదు అన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. వీఆర్ డిలేయింగ్ ద స్ట్రాంగ్ హోల్స్ ఇన్ అవర్ మైండ్. ఈ వ్యక్తులు అవడానికి కారణం ఇతని బ్యాక్గ్రౌండా కాదా? చాలా సార్లు మీకు మీ సామర్థ్యాన్ని తెలియదు. అందరూ చెప్పండి, యేసయ్య నాలో నువ్వేం పెట్టావో, నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, చూపించు. అప్పుడప్పుడు నీవెంత బలవంతుడువో, నీవేం చేయగలవో నీకు తెలియదు. కుష్ఠరోగులు ఇలా చేయగలరని అనుకున్నారా వాళ్ళు? కానీ దేవుడు అలా చేయగలడు. జెఫ్తా అనుకోలేదు, మానవ అనుకోలేదు. అతని గడ్డితనాన్ని, అవమానాన్ని ఊరంతా వీళ్ళంత భక్తిగా ఉంటారు, ఎంత ప్రార్థనాపరులు, కానీ చూడు దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలేదు, ఏదో చేసి ఉంటారు వీళ్ళు. అవమానం. దేవుడు వీళ్ళ కుటుంబ పేరు చెప్తే తప్పట్లు కొట్టేటట్టు చేశాడు ఆ ఊర్లో మానవ ఫ్యామిలీ. ఎవరు వచ్చారు మానవ నుంచి? సంసోన్ వచ్చాడు ఆ గడ్డితనం నుంచి. ఈ అవమానాన్ని ఘనతగా మార్చి ఏం చేపిస్తాడంట? పండగ. Your point of shame is going to become a point of celebration. God is going to turn it. Your point of grief is going to be a point of celebration. అందరూ చెప్పండి, నా గడ్డు స్థితి, నా అవమాన స్థితి, నా బాధాకరమైన పరిస్థితి, నా రోగ పరిస్థితి, నా భయాలు, ఎన్నిటిని దేవుడు మార్చి నా సాక్ష్యము ద్వారా ఇతరులకు పండగ చేస్తాడు. అదర్స్ విల్ సెలబ్రేట్. ఎంతమంది మీలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు? How many of you want to know what's in you? Sometimes you don't know. You need to go and ask God, God, you made me. అయ్యా నువ్వు నన్ను చేసావు కదా, నువ్వు ఇంత గొప్ప దేవుడివే. ప్రతి శరీరం వెనకాల ఏముందో తెలుసా? ఆత్మ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో. కాబట్టి దేవుడు నీ ఆత్మలో ఏం పెట్టాడో తెలుసుకుంటే అది శరీర రూపంగా మార్చుకోవడం చాలా సులువా. నీ ఒళ్ళంతా రోగాలే, ఆత్మలో ఆరోగ్యం అనే వాక్యం తీసుకున్నావా, నీ శరీరం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నీకు మంచి భర్తనిచ్చి పిల్లల్ని ఆత్మలో ఇచ్చాడా, వాగ్దానం తీసుకున్నావా? ఇఫ్ యు టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్ and you put it in your spirit, it will manifest in a material way. మోషే వాళ్ళ మామ వచ్చాడు, అల్లుడా నువ్వు ఎంతసేపు ఇలా చేయడం మంచిది కాదు, నువ్వు ఒక్కడవే కూర్చొని ఇంతమందికి బోధించడం మంచిది కాదు, కొంతమంది ఎన్నుకో. లెట్ us see what has happened. సంఖ్యాకాండం 11:16-17. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇజ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ఓకే, ఇంగ్లీష్ లో చూద్దాం. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ 16. And the Lord said unto Moses, gather unto me 70 men of the elders of Israel, whom thou knowest to be the elders of the people, and officers over them, and bring them unto the tabernacle of the congregation, that they may stand there with me. 17. And I will come down and talk with thee there, and I will take off the spirit, underline చేసుకోండి, I will take off the spirit which is upon thee, and I will take, అంటే ఈ 70 మందిని ఇక్కడ ఉంటారు, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉంటావు, నేను ఒకటి చేయబోతున్నా. And I will come down, నువ్వు 70 మంది నువ్వు ఇద్దరు రండి మందసం ముందుకి అని పిలుస్తాడు దేవుడు. అంటాడు, ఐ విల్ కమ్ డౌన్ అండ్ టాక్ విత్ దీ దే, నీతో మాట్లాడి, అండ్ ఐ విల్ టేక్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ అపాన్ ది, అంటే నీలో ఉండే ఆత్మను తీస్తాను మోషే, తీసి, అండ్ ఐ విల్ పుట్ ఇట్ అపాన్ హౌ మెనీ, అంటే మోషేలో ఎంతమంది సామర్థ్యం ఉంది అది మోషేకి తెలీదు, ఇంకెవరికి తెలీదు. 70 times stronger than any other human being. May Lord open your eyes to see who you are. Otherwise people will drain you and mislead you and misguide you. దేవుడు నీకు తోడుగా ఉంటే ఒకళ్ళు 1000 మంది నిలకొడతారంట, ఇద్దరు ఎంతమంది అంట? God is with you, you are something else. దేవుడు నీతో ఉంటే నీ సామర్థ్యము ఇతరులతో పోల్చుకోక, ఇద్దరు చేస్తున్నారు, నువ్వు ఒకళ్ళు. దేవుడు తోడుగా ఉంటే ఒకళ్ళు 1000 మంది. దేవుడు తోడుగా లేకపోతే ఏమవుతారంటే 7 దారిలో పారిపోతారంట. ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, యు ఆర్ డిఫరెంట్. లెట్ గాడ్ యు ఆర్ విత్ మీ, షో మీ వాట్ ఐ యామ్. నాలో ఏముందో నాకు తెలుపు అనండి. గాడ్ నోస్, బికాస్ హీ పుట్, ఆయనే పెట్టాడు, సో ఆయన నీకు చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, జెత్రో సలహా ఏమో కరెక్టే, అతను శారీరకంగా చెప్పాడు, కానీ మోషే ఆశ్చర్యపోయాడు. ఐ విల్ టేక్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ అపాన్ ది అండ్ విల్ పుట్ ఇట్ అపాన్. మీ ఒక్కొక్కళ్ళు 1000 మంది సామాన్యుల బలము కంటే ఎక్కువ బలము నీలో ఉంది, నీ ఆత్మలో. అది ఈ రోజు నుంచి నీ శరీరంలోకి వచ్చి ఉజ్జీవముగా మారునుగాక. దిస్ ఇస్ ద గాడ్ యు వర్షిప్. యు అండర్ఎస్టిమేట్, నాకు జాబ్ లేదు, నాకు బిజినెస్ లేదు, నాకు పెట్టుబడి లేదు, నాకు 50 అయిపోయేసాయి. దే ఆర్ నాట్ సీయింగ్ వాట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మోసెస్. కేలా ఈ ఆత్మ కనుక మోషేలో ఉండుంటే 120 కాదు,
50-60 అయినా అలాగే ఉండేవాడేమో, చనిపోతాడేమో అనుకున్నాడు. ఆలస్యం చేస్తే చచ్చిపోతానయ్యా 90 ఏళ్ళకి అనుకున్నాడు. ఎక్కడ 100 ఏళ్ళకి కన్నావు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాకు మళ్ళా 40 ఏళ్ళకి పెళ్ళి అయిన తర్వాత అప్పటికి అబ్రహాంకి 140, అప్పటికి ఇస్సాకు ఇంకా పిల్లలు పుట్టట్లే రెబెక్కాకి. ఇస్సాకుకి 20 ఏళ్ళ తర్వాత అంటే 60 ఏళ్ళకి పుట్టాడు. అప్పటికి మనోడు ఇంకా తిరుగుతున్నాడు అలాగ అబ్రహాం. తన కొడుకు 20 ఏళ్ళ లేట్ ప్రేయర్ కూడా మనోడు చేసి దాన్ని ముగించాడు. తర్వాత మళ్ళీ ఎవరు పుట్టారు? యాకోబు. మళ్ళీ యాకోబుని పెంచుతాడు. నీ ఆలస్యంలో నువ్వు ఇతరులతో పోల్చుకోక. అందరూ చెప్పండి, దేవుడు నా జీవితంలో చేస్తున్న ఆలస్యానికి వేరే అర్థం ఉందనండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తున్నాడా? నీ ఆరోగ్యం పాడైపోయిందా? ఆలస్యం అయిపోయిందా? తికమకలు అయిపోయిందా? అందులోంచి మహిమ బయటికి దిగిపోతున్నాడు. గాడ్ ఈస్ డీలింగ్ విత్ యు. పక్కనతో చెప్పండి, ఈ గొప్ప దేవుడు నాతో పనిచేస్తున్నాడు అని చెప్పండి. దిస్ రివైవల్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎంతమందిలో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటే సామాన్య మానవుడి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ ఇన్ ద ప్లానెట్. లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ కడవరి మందిరము నాదే. నీ వాక్యంలో చెప్పావు, నీ కడవరి దినం మందిరపు మహిమ మునుపటి మందిరం కంటే గొప్పగా ఉంటుందని. ఐఎమ్ యువర్ లాటర్ డే చర్చ్, ఐఎమ్ యువర్ లాటర్ డే సెయింట్, ఐఎమ్ యువర్ లాటర్ డే గ్లోరీ. నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, పరిశుద్ధతని ఇయ్యి, నీతిని ఇయ్యి, నన్ను ఆశీర్వదించు. లార్డ్, ఇప్పుడు 2 చేతులు తల మీద పెట్టుకోండి. లార్డ్ బ్లెస్ దెమ్ విత్ ఫైనాన్సెస్. ప్రతి అప్పుని విరగొడుతున్నాను ఈ రోజు. ఆ సమృద్ధి వారికి దయచేసి ఈ రోజు నుంచి అద్భుతకరమైన ఆశీర్వాదాలు, నార్మల్ రిపోర్ట్సే కాదు, అద్భుతకరమైన ఆశీర్వాదాలు వారి దేహంలోకి తీసుకురమ్మని, వారి జీవితాల్లోకి తీసుకురమ్మని నా జడ వేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.